సో దాని నుంచి తల్లి కానీ కొడుకు కానీ ఆ చిన్నపిల్ల కానీ క్యారెక్టరైజేషన్ కానీ బాగా డిజైన్ చేశారు. శివుడు సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా బాలయ్య బాబు గారి సినిమా అంటే ఫైట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అనంతపురంలోనూ ఒంగోలులోనూ పడతారు, అలానే ఒప్పుకుంటారు. సో ఆ ఫైట్స్ లేకపోతే ఆడియన్స్కి అది ఉండదు అనమాట, ఆ ఎఫెక్ట్ ఉండదు. సో బాలయ్య బాబు గారి సినిమాకి కొంచెం ఫైట్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కకి ఆయన త్రిశూలం పెట్టి తిప్పుతూ ఉంటుంటే అసలు ఎలా కనిపెట్టారు రావు దిష్టి తీసే సీన్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు మామూలుగా లేదు. మొన్న పెండింగ్ వచ్చింది కదా, ఒక 4-5 రోజులు సినిమా ఆగింది కదా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అది నిజంగా శివుడు ఉన్నాడని నిరూపించింది సినిమా. బాగుంది, సూపర్ ఉంది. సనాతన ధర్మం గురించి ఉంది సినిమా. శివుడి యాక్టింగ్ అయితే బాగా సెట్ అయిపోయింది. సినిమా సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అమ్మ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా అయితే సినిమా దేవుని గురించి ఉంది. దేవుని నమ్మాలా నమ్మద్దా అన్నట్టు నమ్మాలి, దేవుని నమ్ముతూనే బాగుంటుంది. సినిమా సూపర్ ఉంది. ఓవరాల్గా అయితే బాలకృష్ణ యాక్టింగ్ ఏం లేదు, ఏం ఇవ్వలేదు. సినిమా అయితే సూపర్. పార్ట్ 1 కంటే బాగుంది సినిమా. బాగుంది సినిమా. రుద్రతాండవం శివయ్య కనిపించాడు, హనుమయ్య కనిపించాడు, నరసింహస్వామి కనిపించాడు. మొత్తం బాలయ్య విశ్వరూపం, ఉగ్ర స్వరూపం. అంతే, ఉగ్ర రూపం చూస్తారు మీరు బాలయ్య బాబుది. పంచభూతాలు బాలయ్య బాబు ఆధీనంలోకి వస్తే ఎలా ఉంటుందో బోయపాటి గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు. అన్న సెకండ్ హాఫ్ మొదలైద్దన్నా, సెకండ్ హాఫ్ మొదలైనాక ఎక్కడ మనకి సినిమాలో ఉన్నామన్న ఫీల్ ఉండదన్నా. ఎక్కడ కూడా సినిమాలో ఉన్నామా, సినిమా చూస్తున్నామా, లేకపోతే ఆఘోరాల మధ్యలో తిరుగుతున్నామా, దైవ దర్శనానికి టెంపుల్కి వెళ్ళామా, తీర్థయాత్రలో ఉన్నామా అన్న ఫీలింగ్లో ఉంటామన్నా. సెకండ్ హాఫ్ నా గుండెకాయ గొంతులో ఉంది, అంత బరువు ఉంది, గుండె బరువుగా అయిపోయింది ఫస్ట్ టైం. ఇంకొకటి స్పెషల్గా చెప్పాలి ఇది, ఎందుకు అంటే ఫస్ట్ టైం అన్న బోయపాటి గారి సినిమాలో ఏడుస్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. ఈ టైంలో అలాంటి సినిమాలు తీయగలిగే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇంకా మేము హీరోయిన్లతో కలిసి ఏయో డాన్స్లు వేస్తాం. అఫ్కోర్స్ బాలకృష్ణ కూడా చేస్తున్నాడు. అది ఓన్లీ ప్రొడ్యూసర్ల కోసం చేస్తారేమో. అందుకే మీరు చూస్తే బాలయ్య ప్రెస్ సినిమాలో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి కొంచెం ఏజ్డ్ గెటప్, అది చూస్తే చాలు మాకు మనసు నిండిపోయింది. కొన్ని ఉంటాయి, ఇప్పుడు వీరసింహారెడ్డిలో చిన్న బాలకృష్ణ ఉంటుంది, అది చూసి మేము కూడా కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యాం, ఏంటి అబ్బా అని. కానీ పెద్ద లుక్లో ఎప్పుడైతే ఆయన బ్లాక్ డ్రెస్లో కనిపించాడో అక్కడ మాకు దిల్ పుష్. అంతే. ఒకటి చెప్పాలంటే ఇంకోటి కూడా ఉండాలి, అందుకని ఆ 2 ఉంచారు. అంతేగాని ఏదో దానికోసమే నేను పాటలు ఉంటేనే చేస్తా, పిల్లలు ఉంటే చేయను అంటే కుదరదు కదా. సో ఇది బాలకృష్ణ గారు మాత్రమే ఆ గెటప్ వేసుకొని అద్దంలో చూసుకోగల హీరో ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే. అఖండ గెటప్ వేసుకొని అద్దంలో చూసుకొని నేను చేయగలను అనుకునేది ఆయన ఒక్కడే, ఇంకెవ్వరూ చేయలేదు.